తెలిసిందే కదా రేషన్ మేనేజర్ ఏ సీజన్లో లేదు గొడవలు అయితే ఈ సీజన్లోనే ఎక్కువ ఉన్నాయి. అది తనుజ రేషన్ మేనేజర్ అకౌంట్ ఇంకా గొడవలే. పాపం తన తప్పు ఏముండదు, 99% తన తప్పు ఉండదు. ఆ 1% ఏంటంటే తను ఎక్కువ ఏదన్నప్పుడు చెప్పకపోవటం, అక్కడ అది కరెక్టే మాట్లాడేది, కానీ అది అరుస్తూ చెప్పడం వల్ల ముఖం ఇలా పెట్టుకోవడం చెప్పడం వల్ల రొసరొసలాడింది. ఇప్పుడు అట్లా పెట్టుకోవడం చెప్పడం వల్ల వాళ్ళందరికీ తప్పు చేస్తున్నట్టు, ఏదో మా మీద అరుస్తుంది, ఏం ఫుడ్ పెడుతుందా అన్నట్టు వాళ్ళు బిహేవ్ చేస్తారు అన్నమాట. రేషన్ బిగ్ బాస్ ఫుడ్డే కదా, ఎందుకు అలా చేస్తుంది, మాకు పెట్టచ్చు కదా, అందరికీ ఈక్వల్గా పెట్టచ్చు కదా, మేము అడిగితే ఒకలాగా వేరే వాళ్ళ ఒకలాగా అన్నట్టు ఇంకా హౌస్లో అంతా నడుస్తూ ఉంది. నేను అంతా అదే జరిగింది ఆ ఫుడ్ గురించి వెనకాల. అదే కాకుండా మాదిరి గారు చాలా హట్ అయ్యారు. నేను మధ్యాహ్నం ఆమె అన్నం తినలేదంట, నైట్ ఆకలి వేస్తుంది, ఇంకొక చపాతీ ఎక్కువగా అందరికీ 2 చపాతీలని వేశారు. ఇంకొక చపాతీ నేను ఎక్కువ కలుపుకుంటానని దివ్యాన్ని అడిగాను, కలుపుకో చేస్తాను ఇంకొకటి ఎక్స్ట్రా మీకు అంటే, ఇందులో ఆమెను అడిగారు కదా రేషన్ మేనేజర్ కదా, తనుజాని అడగండి అంటే తనుజాని అడిగితే వద్దు మీకు కావాలంటే నా చపాతీ ఇస్తా అన్నదంట. ఆల్రెడీ ఇమ్ము కూడా 2 చపాతీలని మధ్యాహ్నం కొంచెం ఏదైనా నాకు చాలా ఆకలిస్తుందంటే ఇమ్ము ఒక చపాతీ ఇస్తా అన్నాడంట. ఆల్రెడీ అందరికీ 2 కాబట్టి ఇమ్ము ఇస్తే 3 అయితే, తనుజ కూడా మీకు కావాలంటే నా చపాతీ తీసుకొని వద్దు మళ్ళీ అందరూ మీకోసం ఎక్స్ట్రా చేసినామా అని అడుగుతారు, సో మళ్ళీ వాళ్ళకి సమాధానం చెప్పాలి, వద్దు నా చపాతీ ఇస్తా అంటే. ఆల్రెడీ 4 చపాతీలు అయినాయి కదా, తను మాదిరి గారు తినొచ్చు కదా. లేదు నాకు చపాతీ ఇవ్వనన్నావా, నేను అడిగితే చపాతీ వద్దంటావా అని. వాళ్ళిద్దరి మధ్యన బాండింగ్ ఉంది కదా అని నువ్వు కొంచెం పిండి తీసుకొని ఇంకో చపాతీ ఎక్స్ట్రా చేసుకుంటే అది కరెక్ట్ కాదు కదా. అందుకే నేను ఆల్రెడీ ఇమ్ము ఇస్తా అన్నాడు, తనుజ ఒక చపాతీ 4 చపాతీలు మంచిగా తినొచ్చు కదా. మరి ఎందుకు అక్కడ తను హట్ అయిన మాదిరి హట్ అయింది. మేము ఇద్దరు క్లోజ్గా ఉంటాం కదా, ఎందుకు వద్దనేది నాకు తెలియదు. ఫుడ్ గురించి నేను కాంప్రమైజ్ అవుతున్నాగా అన్నట్టు మాదిరి గారు అనుకుంటుంది. తనుజ వీళ్ళిద్దరి మధ్యన ఈ గొడవలు అంది, నన్ను ఎందుకు తీసుకోవద్దంది అని. ఆ రోజు నైట్ ఫుడ్ తిన్నా, నిన్నంతా ఫుడ్ తిన్నా, నిన్న మధ్యాహ్నం ఇంక ఇమ్ము కూర్చొని బతిమిలాడి ఇంకా పెడితే ఇంకా అప్పుడు ఫైనల్గా అసలు తిన్నని ముందుకేసింది. ఫైనల్గా చెప్పి మనం సింగిల్గా వచ్చాము అక్క, మనం మన కోసం వచ్చాము, మనం గేమ్ ఆడటానికి వచ్చాము, ఇలాంటి మీరు ఇలా చేయొద్దు, ఏదైనా ఇష్యూ ఉంటే మాట్లాడుకోండి అని తనుజను కూడా పిలిచాడు మాట్లాడుకుందామని. తను చెప్పేసింది, నేనేమి జోక్గా చెప్పాను, ఆమె మీదేం కోప్పడలేదు, తనకు ఒక చపాతీ చేసుకోవడానికి ఇస్తే మళ్ళీ అందరూ అదే అడుగుతారు కదా, ఆమెకి ఎందుకు ఇచ్చా ఫేవరిజమా అని అంటారు. సో ఇవన్నీ ఎందుకని ఆల్రెడీ నువ్వు ఒక చపాతీ ఇస్తాను, నేను ఒక చపాతీ ఇస్తాను అన్నాను కదా తను అంటది. ఇంకా అక్కడ మేము మాట్లాడుకోలే అని ఇంకా వాళ్ళ వాళ్ళు డిసైడ్ అయ్యి వెళ్ళిపోయారు. ఇంకా ఏమో అక్కడ బతిమలాడి మాధురి గారిని ఇంకా ఫుడ్ పెట్టారు. సో అది కూడా ఒక ఇష్యూ జరిగింది. సో హౌస్లో అయితే ఫుడ్ గురించి ఎంత ఇష్యూ జరుగుతుంది. సో అక్కడ కొంచెం లేచింది కాబట్టి దాన్ని పెట్టి అడ్జస్ట్ అవ్వాలి. ప్రతి ఒక్కరు ఇలా గొడవలు పడుకుంటూ పోతే అది చూడడానికి ఏంట్రా బాబు ఫుడ్ గురించి లేచిన కానీ ఫుడ్ గురించి గొడవలు అని మనకి అనిపిస్తున్నాయి.